Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరుగుతున్న కీ డెవలప్మెంట్స్, కీ ప్రాజెక్ట్ అప్డేట్స్ అండ్ అక్కడున్న పబ్లిక్ కన్సర్న్స్ని తెలుసుకునే సిరీస్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం ఆత్మకూరు కాన్స్టిట్యున్సీని జూమింగ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పబ్లిక్ ఉన్న మేజర్ కన్సర్న్స్ ఏంటో చూద్దాం. దాని తర్వాత టీడీపీ అండ్ వైసీపీ వాళ్ళు ఏమి డెవలప్ చేస్తామని చెప్పేసి జనాల ముందుకు వెళ్ళి పిచ్ చేశారో అది కూడా చూసి విల్ కన్క్లూడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్స్టిట్యున్సీలో ఏంటంటే దర్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 2.13 lakh ఓటర్స్ అండ్ సమ్వేర్ అరౌండ్ 2.8 lakh ఇస్ అ ప్రొజెక్టెడ్ పాపులేషన్. ఇక్కడున్న 6 మండలాల్లో 3 మండలాలు అప్లాండ్ ఏరియాలో ఉంటాయన్నమాట. సో ఇక్కడ సోమశిల రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ అక్కడ బోత్ డ్రింకింగ్ వాటర్కి యాజ్ వెల్ యాజ్ దేర్ ఇరిగేషన్కి చాలా క్రూషియల్ రిసోర్స్. అలాంటిది లాస్ట్ ఇయర్ ఇక్కడ ఫైనల్ హై లెవెల్ కెనాల్ డెవలప్మెంట్ జరక్క ఆ సోమశిల రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ వీళ్ళకి రాక ఆ హై లెవెల్ కెనాల్ ప్రాజెక్ట్ అనేది పెండింగ్లో పడి వాళ్ళకి లాస్ట్ సీజన్లో దే ఫేస్ దిస్ ప్రాబ్లం. అండ్ అక్కడున్న జనరల్ కన్సర్న్ ఏంటి అంటే జనాలందరికీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇద్దరు రెజీమ్లో ఈ రిక్వైర్మెంట్, ఈ సోమశిల ప్రాజెక్ట్ నుంచి వచ్చే వాటర్ రిక్వైర్మెంట్ అనేవి ఇద్దరూ నెగ్లెక్ట్ చేశారు అనేది ఇట్స్ కమింగ్ అవుట్ టు బి అ వెరీ టాప్ కన్సర్న్ అక్రాస్ ద రెజీమ్స్. ఓకే, సో ఇప్పుడు అండ్ నౌ కమింగ్ టు వాట్ వైసీపీ హ్యాస్ బీన్ ప్రామిసింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ డెవలప్మెంటల్ ప్లాన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అని చెప్పేసి ఏడిఎఫ్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేశారు. ఓకే, దాని సెంట్రల్ ఎజెండా ఏంటి అంటే టు బ్రింగ్ టుగెదర్ ద గ్రోత్ మైండెడ్ గ్రోత్ ఓరియంటెడ్ థింకింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి అక్కడున్న సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్నీ డీల్ చేసి సాల్వ్ చేయాలన్న ఇంటెన్షన్తో ఇది లాంచ్ చేశారు. ఓకే, అండ్ అందులో భాగంగా ఒక్కొక్క మండల్ నుంచి ఒక్కొక్క విలేజ్ తీసుకొని అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దే గాట్ ద సర్వే డీటెయిల్స్ అండ్ ఆల్ ఇట్ సీమ్స్ టు హౌ టు గో అబౌట్ పికింగ్ దట్ విలేజ్ అప్ అండ్ డెవలప్ ద బేసిక్ ఇన్ఫ్రా. అండ్ దీన్ని డెవలప్ చేయడానికి దే ఆర్ ప్లానింగ్ టు డూ దాట్ ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ప్లేయర్స్. ఓకే, ప్రైవేట్ ఎంటిటీస్ నుంచి ఫండ్స్ అండ్ రిసోర్సెస్ని కొలాబరేటివ్గా ఇన్ కంజంక్షన్ విత్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ వాళ్ళు డెవలప్ చేయాలనేది ఇన్ అ ప్లాన్ త్రూ దిస్ ఏడిఎఫ్. ఓకే, ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా. అండ్ ఆల్సో దీంతో పాటు ఆయనకున్న జనరల్గా గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ టు పవర్ అగైన్ హీ ఈస్ ప్లానింగ్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ టు close to 5,000 local youth by setting up MSMEs in the Narampeta Industrial Park. Okay, so this is along with the additional usual infrastructure growth necessities that he wants to take care. Okay, and also his top priority సోమశిల హై లెవెల్ కెనాల్ ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేయాలి అనేది, దానికి ఒక పర్మనెంట్ ఫిక్స్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి దట్స్ ఆల్సో ఇన్ హిస్ ప్లాన్స్. బట్ వెన్ హీ వాజ్ ఆస్క్డ్ అబౌట్ వై ఈ సోమశిల హై లెవెల్ కెనాల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇది పెండింగ్లో పడిపోయింది, ఎందుకు ఇది అకంప్లిష్ చేయలేకపోయారు అంటే ద రీజన్ దట్ ఈ గేవ్ వాజ్ అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడంలో కానీ, ఓకే, అండ్ ఎర్లియర్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఇష్యూస్ వల్ల వచ్చే ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ లీడ్ అవ్వడం వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ షూటప్ అయ్యి దే వర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ అంట. బట్ మై 2 cents ఇస్ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ అనేది వీళ్ళు చేయడానికి ఫండ్స్ ఉండాలి కదా గవర్నమెంట్కి. సో ప్రాబ్లీ వైసీపీ గవర్నమెంట్ ఎక్సెసివ్గా వెల్ఫేరిజం మీద వెళ్ళిపోవడం వల్ల దే కుడెంట్ హ్యావ్ ఫౌండ్ funds to complete this project. I think this is a casualty of that. This is my personal opinion, looking at the things at play. So that's the cost that we pay for going overboard on excessive welfareism. That's my take, friends. That's my opinion. Okay, so next aina ee high level canal irrigation సోమశిల హై లెవెల్ కెనాల్ ప్రాజెక్ట్ని ఆయన ఫినిష్ చేస్తానని చెప్పడంతో పాటు హీ వాంట్స్ టు డెవలప్ ఇరిగేషన్ కెనాల్స్ ఆల్సో టు సప్లై వాటర్ టు ద ఫార్మ్ ల్యాండ్స్. అండ్ దాంతోపాటు సిమెంట్ రోడ్స్ వేసి డెవలప్మెంట్ కూడా చేస్తాము ఇన్ ద రోడ్స్ డిపార్ట్మెంట్ అని కూడా ఆయన చెప్తున్నారు. అండ్ ఆల్సో నెక్స్ట్ 5 yearsలో ఇఫ్ ఈ కమ్స్ ఇన్ టు పవర్ ఎవ్రీ హౌస్ హోల్డ్కి ఆత్మకూరు టౌన్ అండ్ ఇన్ సంగం విలేజెస్ he wants to provide drinking water facilities in the next 5 years. Okay, this is broadly the pitch from the YCP that's available in the public domain. But TDP side nunchi it is heavily condemning YCP's plans that ఈ ADF ఇదంతా just a hack
టు డైవర్ట్ ద థింకింగ్. టిపికల్ పొలిటికల్ రిమార్క్స్ ఉన్నాయి వెన్ ఇట్ కమ్స్ టు టీడీపీ స్పిచ్ ఫర్ డెవలప్మెంట్. దే ఆర్ క్రిటికలీ ఏం డెవలప్మెంట్ జరగలేదు అని చెప్పేసి టిపికల్ పొలిటికల్ రిమార్క్స్ ఉన్నాయి టీడీపీ సైడ్ నుంచి. అపార్ట్ ఫ్రమ్ దాట్ దే ఆర్ బ్యాంకింగ్ ఆన్ ద సూపర్ సిక్స్ అండ్ ద ట్రెడిషనల్ టీడీపీస్ క్యాంపెయిన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆత్మకూరు స్పెసిఫిక్గా ఇది డెలివరబుల్ అని నాకైతే పబ్లిక్ డొమైన్లో ఇంకా కనిపించలేదు యాజ్ ఐ డూ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బ్రాడ్లీ ద సిచ్యువేషన్ విత్ ఆత్మకూర్ కాన్స్టిట్యున్సీ. మేజర్గా అంతా సోమశిల రిజర్వాయర్, సోమశిల హై లెవెల్ కెనాల్ ప్రాజెక్ట్ చుట్టూతానే పబ్లిక్ ఉన్న మేజర్ కన్సర్న్స్ కనిపిస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ లాస్ట్ రెజీమ్ బట్ ఆల్సో టు ద ఎర్లియర్ టు ద లాస్ట్ రెజీమ్ కూడా దేవర్ it looks like they're already fed up with the situation. So people are strongly looking for permanent solution there. And also in a ADF Atmakur Development Forum dwara he's envisaging to deliver something tangible in terms of 500 youth ki akkada employment gaani industrial development gaani. He's focusing on that if he comes into power. సో దాట్స్ ద థింగ్ ఫ్రెండ్స్. మీరు ఆత్మకూరు నుంచి అయితే లెట్ మీ నో యువర్ థాట్స్. పబ్లిక్కి ఇవే కన్సర్న్స్ ఉన్నాయా, లేదా ఇంకా అడిషనల్గా అక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా నేను ఇక్కడ డిస్కస్ చేసిన దాంతో పాటు? ఓకే, అండ్ ఇంకా డెవలప్మెంటల్ ప్లాన్స్ అక్కడ మీరు ఆత్మకూరు నుంచి కాకపోయినా, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ అదర్ రీజన్స్ ఆల్సో, ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ టు దిస్ రీజన్, అక్కడ ఉన్న డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ ఏంటి, కన్సర్న్స్తో పాటు అవి కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, విత్ దాట్ థ్యాంక్ యూ.